Hello everybody, welcome back to another video. So ఇది Yes! వచ్చేసి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మోనికా రచెస్. ఓకే, సో ఇది వచ్చేసి మేము హాస్పిటల్కి వెళ్తున్నాం ఇంకా. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్యాక్డ్. మీకు లాస్ట్ వీడియోలో చూపించినాను కదా, ప్యాకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో ఇప్పుడు ఐఎమ్ వెరీ స్కేర్డ్ దట్ మై మదర్ విల్ గెట్ టై. ఓకే, ఇట్స్ ఓకే, గో బ్యాక్. చలో, ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో యా, మేమైతే ఇంకా హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయినాము. సో ఐ డోంట్ నో వాట్, అందరు అరుస్తున్నారు. రాజా రాజా వస్తాడు, కూర్చో. ఓకే, సో ఫస్ట్ టైం నాకు గుర్తు ఉన్నట్టు అనిపించట్లేదు. లైక్ 6 years అయింది కదా, వాట్ హ్యాపెండ్, వాట్ ఈస్ వాట్ అని. బట్ pretty scared. So let's see what happens. And yeah, I think ఇంకా దీని తర్వాత probably Chakri will keep updating ఇంకా నెక్స్ట్ నుంచి. As of now అయితే we are going. What will you remember about mom? లవ్ Whom do I love the most? మీ చెప్పు. మీ ఓకే, యూ షుడ్ రిమెంబర్ దట్ ఆల్వేస్. ఓకే, నేను ఆపరేషన్కి వెళ్తున్నాను. కొంచెం అన్నా సేవ్ చేసిస్తారా? Later that same evening. Okay, can you see me? Okay, so what I expected was క్యామ్ చక్రి దగ్గర ఉంటే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేసిన అనమాట నేను. చక్రి అసలు కెమెరానే బయటికి దిగలేదు అన్న విషయం అర్థమైంది నాకు. ఓకే, ఓకే. సో వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ వాస్ చక్రి మీకు అప్డేట్స్ ఇస్తాడు లైక్ ఎవ్రీ 1 hour 1.5 hourకి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అనుకున్నా. యాజ్ యూజువల్ చక్రి అసలు క్యామ్ కూడా బయటికి దిగలేదనమాట. హీ వాజ్ లైక్ అటు ఇటు తిరుగుతూ ఉండే అనుకుంటా. సో ద లాస్ట్ థింగ్ యూ సా వాజ్ నేను లోపలికి వచ్చిన అండ్ పోర్ట్రేట్లో తీసిండు సార్ తీయడం కూడా. ఓకే, సో యా, ఐ వెంట్ ఇన్సైడ్ నేను హాస్పిటల్కి 11:40కి రీచ్ అయినా అనమాట. సో ఐ వెంట్ ఇన్సైడ్ ది ఆపరేషన్. అక్కడ లోపల ఉంటుంది కదా ఆ ఏరియాకి అరౌండ్ 12 o'clock. సో 12 తర్వాత half an hour దే టుక్ ఆల్ ద డీటెయిల్స్ అది ఇది అండ్ ఎవ్రీథింగ్. అండ్ దాని తర్వాత నాకు ఇలా ఐవి ఒకటి ఫిక్స్ చేశారు, విచ్ వాజ్ హారిబుల్ ఎక్స్పీరియన్స్. దట్ గర్ల్ డిడ్ నాట్ నో హౌ టు పుట్ ఐవి ఆల్సో. అంటే ఈ కెనోలా ఎట్లా పెట్టాలో తెలియలేదు. అండ్ షీ వాజ్ లైక్ లోపల పెట్టి గెలికింది అనమాట. సో మస్తు బ్లడ్ వచ్చింది అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. ఈశాన్ అప్పుడు అట్లా కాలే, ఇట్ వాజ్ వెరీ స్మూత్. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్, యా, దాని తర్వాత లైక్ మై మోస్ట్ స్కేరియస్ట్ థింగ్ వాజ్ యూరిన్ పైప్ పెడతారు అని. ఆ యూరిన్ పైప్ ఈశాన్ అప్పుడు చాలా పెయిన్ఫుల్ ఉండే. ఇప్పుడు ఇట్ వాజ్ అ లిటిల్ లెస్ పెయిన్ఫుల్ బట్ పెయిన్ఫుల్. ఆఫ్టర్ దట్ ఐ వాజ్ టేకెన్ ఇన్ టు ద థియేటర్ అండ్ లోపల ఇట్ వాజ్ అ హోల్ అనదర్ స్టోరీ. ఐ డోంట్ హ్యావ్ Opika to tell you what happened inside, but it was whole another story because I was getting tubectomy done. Tubectomy చేయించుకుంటున్నా అనమాట నేను. సో ఇట్ వాజ్ యా. సో అండ్ దెన్ ముహూర్తం, ఇది సి సెక్షన్ కాబట్టి ఆబ్వియస్లీ ముహూర్తం బేబీ అండ్ ఎవ్రీథింగ్. సో బయటికి తీసి దే సెడ్ పాప అని. ఐ వాజ్ లైక్ పాపనా, పాప. ఐ స్టార్టెడ్ క్రైయింగ్ అండ్ లైక్ వాళ్ళు ఎందుకండి ఫస్ట్ కూడా పాపనా అని అడిగినంటే కాదు బాబు అంటే, ఓ హ్యాపీ టీయర్సా అంటే అన్నారు. అండ్ దెన్ యా, నాకు ఈసారి 2018లో ఈశాన్ బర్త్ అప్పుడు 2018లో ఈశాన్ బర్త్ అప్పుడు చక్రి వాజ్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. బ్రీచ్ ఉన్నందుకో ఏందో ఏమో తెలియదు కానీ హీ వాజ్ నాట్ అలౌడ్. ఈసారి హీ వాజ్ అలౌడ్ అంట. మేము 2018లో ఎంత రిక్వెస్ట్ చేసినా పంపించలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఈసారి కూడా పంపించారు అనుకొని ఐ డిడ్ నాట్ కాల్ హిమ్. అండ్
అలా పాప అని చెప్పిన తర్వాత మీ హస్బెండ్ ఏరియా అని అడిగింది. మీ హస్బెండ్ ఎందుకు రాలేదు అని. ఐ వాస్ లైక్ రావచ్చన్న విషయం నాకు తెలీదు అని అంటే, అయ్యో! రావచ్చండి అని అన్నారు. సో, అప్పటికప్పుడు ఎళ్ళి చక్రికి ఇన్ఫార్మ్ చేసి చక్రి చేంజ్డ్ అండ్ కేమ్ ఇన్‌సైడ్. అండ్ నేను ఏడ్చా అని చెప్పా కదా! ఐ స్టాప్డ్ అనమాట అప్పటి లోపల. బికాజ్ చక్రికి ఇన్ఫార్మ్ చేసి ఆయన చేంజ్ చేసుకొని లోపలికొచ్చేసరికి కొంచెం టైం పడతది కదా! సో, ఐ స్టాప్డ్ క్రైయింగ్. అండ్ అప్పుడు పాపని దే షోడ్ మీ అనమాట విత్ ఆల్ దట్ ప్లెసెంటా అండ్ ఎవ్రీథింగ్ ఇంటాక్ట్ ఉన్నప్పుడు చూపించారనమాట నాకు. అయితే అక్కడికి తీసుకెళ్ళి వేయింగ్‌కి, క్లీనింగ్‌కి బయటికి తీసుకెళ్ళినారనమాట అప్పుడు. అప్పుడే చక్రి వచ్చినాడు. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ చక్రిని చూడంగానే ఐ క్రైడ్ అగైన్. అండ్ చక్రి వచ్చి ఇట్స్ డోంట్ క్రై లైక్ ఇట్స్ అ గర్ల్ ఐమ్ సో హ్యాపీ. చక్రి వాజ్ లైక్ ఐ నో జస్ట్ డోంట్ క్రై, జస్ట్ విల్ బయటికి రా సేఫ్ అండ్ సౌండ్గా అని చెప్పేసి అన్నాడు. అండ్ దెన్ ఆఫ్టర్ షీ వాజ్ బోర్న్ ట్యూబెక్టమీ అండ్ స్టిచెస్ వేయడానికి దే టుక్ 1.5 hour. ఐ డోంట్ నో హౌ అండ్ వాట్ అండ్ ఏమైంది ఎందుకు అట్లా అని, బట్ దే టుక్ 1.5 hour విచ్ వాజ్ సో ట్రమాటిక్ ఫర్ మీ. ఎందుకంటే ఒకటి నేను ఫుల్ షివర్ అవుతుండే విచ్ ఇస్ వెరీ కామన్ అంట షివర్ అవ్వడం అనేది. బట్ వాట్ వాజ్ నాట్ కామన్ వాజ్ నేను చాలాసేపు అప్పటికే ఒకే పొజిషన్లో పడుకున్నా అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ ఎనీమోర్. సో ఇట్స్ లైక్ ఐ వాంట్ టు మూవ్ అన్నట్టు ఉండే అనమాట నాకు. సో ఎనీవేస్ దట్ హ్యాపెండ్. అండ్ 1.5 hour వరకు బేబీకి ఫీడ్ లేకుండా ఉంచడం కుదరదు కదా! సో అక్కడ కింద వాళ్ళ ట్యూబెక్టమీ ప్రాసెస్ అంతా చేస్తుంటే దే గాట్ హర్ టు మీ. అండ్ ద ఫస్ట్ ఫీడింగ్ అనేది అక్కడ ఆపరేషన్ థియేటర్ టేబుల్ పైననే ఫస్ట్ ఫీడింగ్ అయిపోయింది. అండ్ దెన్ దే ఆస్క్డ్ మీ లైక్ ఎక్కడ పెట్టాలి పాపని అని. అక్కడ ఏదో బాక్స్ ఉంది, ఆ బాక్స్లో పెట్టాలా అని అంటుండే అనమాట. అండ్ ఐ వాజ్ లైక్ నో జస్ట్ గివ్ ఇట్ టు ద ఫ్యామిలీ, బయట ఫ్యామిలీ ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చేయండి అని. సో దే టుక్ ద బేబీ అండ్ దే గేవ్ ఇట్ టు ద ఫ్యామిలీ. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత దే టుక్ మీ టు అబ్జర్వేషన్ రూమ్ విత్ ద బేబీతో పాటే నన్ను అబ్జర్వేషన్ రూమ్లో పెట్టారనమాట. ఆల్మోస్ట్ 7 hours, 7 కూడా కాదు 8 hours అనుకుంటా. 8 hours ఐ వాజ్ ఇన్ ద అబ్జర్వేషన్ రూమ్ వితౌట్ వాటర్, వితౌట్ ఫుడ్. అండ్ లైక్ ది వాజ్ ఎవ్వరు లేరు అక్కడ మాట్లాడడానికి, లైక్ అటెండ్ అవ్వడానికి కూడా. లైక్ నర్సెస్ వేర్ నాట్ ప్రాపర్లీ దేర్. అండ్ ఆ డ్యూటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఓటీకి వెళ్ళిపోయింది. అండ్ నోబడి లైక్ ఆమె చెప్పేంత వరకు దే విల్ నాట్ గివ్ మీ ఫ్లూయిడ్స్, ఆమె చెప్పేంత వరకు దే విల్ నాట్ సెండ్ మీ టు ద రూమ్. అండ్ షీ ఈజ్ నోవేర్ టు బి ఫౌండ్. ఐ వాజ్ సో ఫ్రస్ట్రేటెడ్ అండ్ సో యాంగ్రీ. ఐ కెనాట్ tell you how I felt. సో ఇప్పుడు రాత్రి 10:45 అయింది. ఐ జస్ట్ కేమ్ టు ద రూమ్ అండి, జస్ట్ లైక్ మేబీ ఒక ½ an hour బ్యాక్. అండ్ లేట్ అయిపోయింది కదా 11. ఇక్కడ విజిటింగ్ కార్డ్స్ అవి ఇవి కూడా ఉంటాయి కదా. సో ఎవ్రీబడి హ్యాడ్ టు లీవ్ అనమాట. సో నేను వచ్చేంత వరకు దే వెయిటెడ్. అండ్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ ఎవ్రీబడి లెఫ్ట్. అత్తయ్య, మామయ్య, ఎవ్రీబడి కేమ్. చక్రి యాజ్ యూజువల్ ఎవ్వరివి ఇట్లా కనీసం ఒక బయట కూడా తీయలేడు. సో ఎవ్రీబడి కేమ్. సో డాడీ, ఈశాన్, అత్తయ్య, మామయ్య, చక్రి, దే ఆల్ వెంట్ అవే. అండ్ మమ్మీ ఈజ్ దేర్ విత్ మీ for the night. And yeah, so that happened. And I have to eat at 11:30. ఇప్పుడు 11:45 అవుతుంది. So I have to eat at 11:30. They said something soft, either bread and milk or idli. Obviously I'll eat idli only because I like bread, but I like sandwich kind. I can't eat బ్రెడ్ని పాలలో ముంచుకొని అయితే తినలేను నేను. సో I'll eat idli. So we have to order around 11:10 so that it will come by 11:20, 11:30. And adi tinta. I started taking fluids anamata. So I am drinking water. And ikkada paina meeku kanipistunda idi aipotundi. Idi aipote like that will be the last glucose anamata. So yeah, ఇంత జరిగింది, విచ్ చక్రి ఆబ్వియస్లీ డిడ్ నాట్ రికార్డ్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఇట్స్ అ బేబీ గర్ల్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. అండ్ షీఈస్ హ్యాపీలీ వెయిట్ లెట్ మీ షో యూ. అండ్ షీఈస్ హ్యాపీలీ స్లీపింగ్. అమ్మ ఇది మస్తు లౌడ్ బేబీ ఉంది, గట్టిగా ఏడుస్తుంది అనమాట. ఒక రేంజ్లో చాలా గట్టిగా ఏడుస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ షీ స్లీపింగ్ రైట్ నౌ. ఇది ఏడిస్తే మొత్తం ఫ్లోర్ అంతా వినపడేలా ఏడుస్తుంది. ఈశాన్కి చాలా సన్న గొంతు, వాడు ఏడవడం కూడా కుయ్ అని కొంచెం సేపు ఏడ్చేటోడు. ఇదైతే గట్టి ఏడుస్తుంది, మొత్తం అందరికీ వినిపించేలా ఏడుస్తుంది.
అండ్ మా మమ్మీ పాపం పొద్దున్నుంచి నా దగ్గరే అటు ఇటు తిరుగుతూ ఫైనలీ షీ గాట్ సమ్ టైమ్ టు సిట్ అండ్ వాచ్ హర్ ఫోన్ అనుకుంటా. ఓకే, సో దట్ ఈస్ ఇట్. I'll meet you probably after eating. I'll sleep అబ్బా ఇంకా 11 o'clock ఏం మాట్లాడతా కానీ I'll sleep and I'll see you afterwards. Okay, so that was the update. Tomorrow when everybody comes, and now I have the camera కాబట్టి tomorrow when people come and everything I will only shoot in there ఉంది కదా, నా ఆపరేషన్ నేర్చుకున్నా నేనే షూట్ చేసుకోవాలి. ఓకే బాయ్. One eternity later. రెయిన్బోలో యాక్చువల్గా మనకి ఒక ఫోటో కాంప్లిమెంటరీ ఇస్తారనమాట. వీళ్ళకి పీకబూ వాళ్ళతో కాంట్రాక్ట్ ఉంది. సో వాళ్ళు వచ్చారు దీనికి ఒక ఫోటో తీయడానికి. అండ్ నేనైతే షాక్ అయిపోయాను. అసలు ఒక్కతను వచ్చి ఎంత నీట్గా ర్యాప్ చేసి ఎట్లా తీస్తున్నాడు అని. ఈశాన్ అప్పుడు ఇలా చేయలేదన్నమాట. 6 years అగో కదా, అప్పుడు వేరే వాళ్ళు చేశారు. వాళ్ళు ఇంత బాగా తీయలేదు. నేను పిక్చర్స్ ఎండ్కి పెట్టా, ఈ వీడియో ఎండ్కి పెట్టినా అనమాట. పిక్చర్స్ చాలా బాగా వచ్చినాయి. సో మేము ఇది చూసి అంటే ఇంత ఎఫర్ట్లెస్గా తీస్తున్నారు అన్నది చూసి వీఆర్ వెరీ ఇంప్రెస్డ్. సో ఇంకా న్యూ బార్న్ ఫోటోగ్రఫీ వీళ్ళతోనే చేయించాలి అని చూసినప్పుడే డిసైడ్ అయినాం అనమాట. లైక్ చాలా స్మూత్గా ఒక 15 minutes కూడా పట్టలేదు అనుకుంటా షూట్ మొత్తంకి. దే డిడ్ అ వెరీ గుడ్ జాబ్. Much later. హలో, సో ఇవాళ డే 3 యాక్చువల్గా. బేబీ మొన్న పుట్టింది. నిన్నంతా నేను షూట్ చేయలేదు, ఎందుకు చెప్పాలా. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను మీకు చెప్పా కదా ఆపరేషన్ థియేటర్ టేబుల్ పైననే ఫీడింగ్ అంతా అయిపోయింది అని. సో ఆ ఫీడింగ్ అంతా అయిపోయింది కానీ నాకు పాలు రావట్లే అనమాట. కొలెస్ట్రాల్ వస్తుంది కదా, సో అదే వస్తుంది కొంచెం 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 కొంచెం. అది మిల్క్ రావట్లే, అది దీనికి సరిపోవట్లే. ఇంకా ఇది ఏడ్చింది అసలు. నిన్న రాత్రి ఏడుస్తూనే నిన్న రాత్రి బెటర్లే కానీ మొన్న రాత్రి అంతా ఏడ్చిందనమాట దానికి సరిపోక. కానీ నేను ఏం చేసిన అంటే అది ఎప్పుడు ఏడ్చినా ఇస్తూ ఉన్నా, మిల్క్ ఫీడ్ ఇస్తూ ఉన్నా, ఎప్పుడు ఏడ్చినా ఇస్తూ ఉన్నా. సో యా, చాలా చాలా ఏమంటారు హాయ్. సో చాలా చాలా సతాయించింది అనమాట. ఎప్పుడే స్పందన నా ఫ్రెండ్ వచ్చింది. సో ఎనీవేస్ అందుకనే నాకు కుదరలేదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే నేను నిన్నంతా నాకు బాడీలో నుంచి గ్యాస్ పోలే అనమాట. సో అందుకని నాకు అసలు జరగడానికి అన్నిటికీ చాలా కష్టమవుతుండేది. సో నేను మళ్ళీ మాట్లాడతా. నా ఫ్రెండ్ వచ్చింది, ఇంకా చూశారు కదా, దాంతో మాట్లాడి అయిపోయింది. సో యా, నిన్న ఏమైంది అంటే నేను అదే చెప్దామనుకున్నా మీకు. నాకు డాక్టర్ టాయిలెట్కి మనకి యూరిన్ పైప్ పెడతారు కదా, తీసిన తర్వాత టాయిలెట్ పాస్ చేసినావా అని అడిగింది. యా పాస్ చేసినా అని చెప్పిన. గ్యాస్ పాస్ అయిందా అని అడిగితే నేను నాకు యూరిన్ అంటే గుర్తుంటుంది, గ్యాస్ ఎవరికి గుర్తుంటుంది. అయితే అంతే చేసేసిన అని చెప్పిన. సో కానీ ట్విస్ట్ ఏంటంటే నేను గ్యాస్ పాస్ చేయట్లేదు. సో నాకు ఏమంటారు గ్యాస్ అట్లా నిండిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు అర్థం కావట్లేదు ఏంటి. ఈశాన్ అప్పుడు అంత ఫాస్ట్గా రికవర్ అయిపోయినాను. నేను C-section అయిన 3 daysకి ఈశాన్ ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళినాను కార్ వరకు. ఇప్పుడేమో నాకు బెడ్ నుంచి టాయిలెట్ వరకు వెళ్ళడానికి నా వల్ల అవ్వట్లేదు. వాట్ ఈస్ ద ప్రాబ్లం అని గిలగిల కొట్టుకున్నాను నేను, ఏం జరిగిందని. సో నాకు మార్నింగ్ నుంచి చాలా కష్టమైంది. రాత్రి అర్థమైందనమాట, ఓకే ఇదంతా గ్యాస్ వల్ల అని చెప్పేసి. సో నేను డాక్టర్ వచ్చినప్పుడు రౌండ్స్కి వస్తుంది కదా, వచ్చినప్పుడు చెప్పిన అనమాట, ఇట్లా అయ్యింది డాక్టర్ అని, ఇట్లా అవుతుంది, నాకు చాలా ఘోరంగా పెయిన్ ఉంది, నేను నడవలేకపోతున్నాను. అప్పుడు డాక్టర్ ఏం చేసిందంటే ఒక ఇంజెక్షన్, ఒక ట్యాబ్లెట్ ఇచ్చిందనమాట. సో దీనివల్ల స్టూల్ పాస్ అవుతుంది, సో గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది అది ఇదని చెప్పింది. నాకు స్టూల్ ఏం పాస్ అవ్వలేదు, బట్ గ్యాస్ అంతా వెళ్ళిపోయిందనమాట లైక్ నిన్న రాత్రి అరౌండ్. ఇంకా అప్పుడే లక్కీ పాయింట్ ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ మంచిగా స్టార్ట్ అయింది. సో
ఎవ్రీథింగ్ వెంట్ గుడ్ అనమాట. దీనికి మంచిగా పాలు పడి అది నిద్రపోయింది రాత్రంతా. నాకేమో బాడీ అంతా లైట్ అయ్యి నొప్పి అంతా పోయి నేను నార్మల్గా నడవడం స్టార్ట్ చేసేసినాను. సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఇంకా నిన్న మార్నింగ్ నుంచి సఫర్ అయ్యి నిన్న మధ్యరాత్రి ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అనమాట. సో దట్ హ్యాపెండ్. అండ్ ఇవాళ పొద్దున దీనికి జాండిస్కి తీసుకున్న బ్లడ్ పాపం చాలా ఏడ్చింది. ఇంకా షూట్ రెయిన్బోలో ఒక ఫోటోగ్రాఫ్ వాళ్ళు ఫ్రీగా మనకి ఒక షూట్ లాగా చేసిస్తారనమాట. సో వాళ్ళు వచ్చినారు, వాళ్ళు కూడా తీసినారు. చాలా క్యూట్గా వచ్చినాయి పిక్చర్స్ అయితే. ఇంకా అయితే నాకు యాక్చువల్లీ ఐఎమ్ ఫైన్, డిశ్చార్జ్ అయిపోవచ్చు, ఇది కూడా ఫైన్, డిశ్చార్జ్ అయిపోవచ్చు అని అన్నారు. కాకపోతే మాకు ఇన్సూరెన్స్ ప్యాకేజ్ రేపటి వరకు ఉంది అండ్ రేపు మంచి రోజు అంట. సో అందుకే ఇంకా ఇవాళ రాత్రి ఉందామని అనుకున్నాము. అండ్ షీఈ్ ఆల్సో ఫైన్, పాలు మంచిగా వస్తున్నాయి కాబట్టి ఇంకా మమ్మీని పంపించేసిన. ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఏజ్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి నిద్ర లేకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు అసలు. ఫస్ట్ చాలా కష్టం అవుతుంది. అండ్ అక్కడ ఈశాన్కి కూడా ఫుడ్ కష్టం అవుతుందని నాకు బాగా టెన్షన్ ఉండిందనమాట. సో ఇంకా అందుకే ఇంతకుముందు మాట్లాడినప్పుడు మమ్మీ డాడీ అందరూ ఉండే, ఇప్పుడు అందరు వెళ్ళిపోయినారు. ఎందుకంటే ఈశాన్ స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి చక్రి మమ్మీని డాడీని తీసుకొని ఇంటికి వెళ్ళింది అనమాట. సో వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వాళ్ళ రాత్రి చక్రి ఉండడానికి వస్తాను ఇక్కడికి. దీంతో ఇప్పుడు ఏం కష్టం లేదు. మిల్క్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత న్యూ బార్న్స్తో ఏం కష్టం ఉంటుందండి? ఏం ఉండదు. తాగిపియాలి, పడుకోబెట్టాలి. అది నేను చక్రి మేనేజ్ చేసుకుంటాము అని చెప్పేసి ఇంకా పంపించేసిన అనమాట మమ్మీని. ఈశాన్ని చూసుకో అని. వాడు ఆల్రెడీ అంటే నేను ఇక్కడ ఫస్ట్ డే సెకండ్ డే వచ్చిండు, థర్డ్ డే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో నాకు భయం వేస్తుండింది అనమాట, లైక్ వాడు ఎట్లుంటున్నాడు ఇంట్లో అని చెప్పేసి. సో అందుకే ఇంకా మమ్మీ ఉంటే నాకు టెన్షన్ ఉండదు, లైక్ ఫుడ్ విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ, హోంవర్క్ చేయించడంలో కానీ. ఇంకా మమ్మీ ఉంటే నేను ఉన్నట్టే. ఇంకా నాకన్నా మమ్మీ బాగా చూసుకుంటుంది కాబట్టి అందుకే ఇంకా మమ్మీని అటు పంపించేసిన. ఇంకా దీంతో నేనున్నాను అనమాట. సో నేను ఇంకా పేరు ఫిక్స్ అవ్వలేదండి. సో అందుకే అంటే మీకు ఈ వీడియో చూసే టైంకి పేరు ఫిక్స్ అయ్యి ఉండొచ్చు, కన్సిడరింగ్ అ ఫ్యూ నేమ్స్. బట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అండ్ ఫేస్ ఎందుకు చూపించట్లే అని కూడా అనుకోవచ్చు ఈ వీడియోలో. స్పెసిఫిక్గా ఎందుకు చూపించట్లేదు అంటే నేను కొంచెం మరీ ఇప్పుడు వాళ్ళ ఫేస్ ఇప్పుడు ఏం బాగుంటుందండి అంటే మరీ అంత జుట్టు అట్లా ఉంటుంది కదా. నాకైతే సేమ్ ఈశాన్ని చూసినట్టు అనిపిస్తుంది. ఈశాన్ లానే ఉంది, సేమ్ టు సేమ్ అనిపిస్తుంది. బట్ ప్రాబ్లీ బై ది ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక క్లిక్ అయితే పెడతా. వాళ్ళు షూట్ చేసిరని చెప్పినా కదా, ఆ పిక్ ఒకటి పెడతా మీకు, సో దట్ యుల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. అండ్ 21 days లోపల మేము కొత్త బట్టలు వేయమన్నమాట. అంటే ఒకవేళ బట్టలు లేకపోతే కొని వాష్ చేసి వేస్తాము. సో నా బెస్ట్ ఫ్రెండ్కి డాటర్ అనమాట, ఫస్ట్ సన్, సెకండ్ డాటర్. సో దాని బట్టలు అడిగిన అనమాట. సో అది తెచ్చి ఇవ్వడానికని వచ్చింది నా ఫ్రెండ్. సో అదనమాట జరిగింది. ఇంకా ఎనీ టైం వస్తాడు చక్రి ఇప్పుడు, అది సంగతి. 6.5 hours later. సో ఇప్పుడే ఫుడ్ వచ్చింది, అది తింటున్నా. దాన్ని ఇప్పుడే పడుకోబెట్టినా అనమాట, జస్ట్ ఇప్పుడే పడుకోబెట్టినా. అండ్ చక్రి కూడా వచ్చిండు. సే హలో. హలో న్యూ డాడ్. ఓకే. సో హాస్పిటల్ తిండి తినలేకపోతున్నా, బట్ ఇవాళ లాస్ట్. ఇంకా రేపు వీ విల్ గో బ్యాక్. సో ఒక రోటీ, 2 రోటీస్, కొంచెం రైస్ ఇచ్చినారు. మొత్తం తినట్లే నేను, బట్ ఇవాళ బై గాడ్స్ గ్రేస్ పన్నీర్ కర్రీ ఉంది ప్రోటీన్లో. సో ఇది వెనకాల పడుకుంది. దా తినమను. సో ఇది చూడండి, ఓట్స్ తినమనిస్తే నాకు తినమనిస్తుంది. అది అదర్ తినాల్సింది నేను తింటున్నా ఫుడ్. అందులో ఉప్పు కారం 2 లేవు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓట్స్తో ఉప్మాను ఓవర్ నైట్ ఓట్స్ తీసుకొని తినచ్చు, కానీ ఈ పుడింగ్ నా వల్ల కాదు. చక్రికి హెల్తీ ఫుడ్ ఇష్టం కాబట్టి ఆయన తింటాడు. హెల్తీ ఫుడ్ కాదు, సింపుల్ పారెంజ్లా ఉన్నది అంతే. సాల్ట్ ఇస్తే బాగుంటుంది, కానీ
ఫైన్, తినొచ్చు. అన్నీ టేస్టీ కావాలి ఫుడ్. 3 days అవుతుంది నేను ఉప్పు కారం తినక. ఆల్రెడీ అయిపోవాలి. ఇంటికి వెళ్ళగానే ఇట్లా మంచి ఉప్పు కారంతో ఏదైనా తినాలని ఉంది. నిన్న సాల్ట్ ఏమని చెప్పండి వాళ్ళకి, సాల్ట్ అండ్ పెప్పర్. సంతోషం ఇవాళ పన్నీర్ అని ఇచ్చారు. లాస్ట్ డే కదా, అసలు నిన్నైతే లాస్ట్ నైట్ తోటకూర ఉప్పు కారం లేదు, పొద్దున దొండకాయ ఉప్పు కారం లేదు. బా రాఫ్. ఇంకా రేపు వెళ్తే మా మమ్మీ దొండకాయ వేసిన సూపర్ వేస్తుంది, మా అత్తయ్య ఎల్లిపాయ కారం బాగా వేస్తుంది, అన్నీ తినచ్చు. The next day. ఇప్పుడే ఫీడ్ చేసి బర్ప్ చేయించి పడుకోబెడుతున్నా. సో యా, ఇది లాస్ట్ డే. ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ 1 అవుతుంది, ఇప్పుడు బిల్లింగ్ అవుతుంది అనమాట. అయితే నిన్న రాత్రంతా షీ స్లెప్ట్ ఫైన్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అంటే లైక్ ఏమంటారు, ఫీడింగ్ అంతా బాగుండింది, స్లీపింగ్ అంతా బాగుండింది. కాకపోతే చాలాసార్లు పాటీ వెళ్ళింది అనమాట. చాలాసార్లు పాటీ వెళ్ళింది. సో ఇవాళ పొద్దున అదే అడిగిన అనమాట పీడియాట్రిషియన్ రాగానే, చాలాసార్లు పాటీ వెళ్ళింది అంటే అబ్సల్యూట్లీ ఫైన్ అని అన్నాడు. సో యా, అదొకటి. అండ్ ఇప్పుడు బిల్లింగ్ ప్రాసెస్ నడుస్తుంది. చక్రి అక్కడికి వెళ్ళింది అనమాట. సో వాళ్ళు ఇష్టం ఉన్నంత వేసేస్తారు కదా, ఓ ఓ ఓ ఓ ఇష్టం ఉన్నంత వేసేస్తారు కదా, అదే జరుగుతోంది. సో అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు అనమాట ఏవేవి ఎక్స్ట్రా ఇచ్చినారు ఏంటి అని. వన్స్ బిల్లింగ్ ఈజ్ డన్ అయిపోతుంది. అండ్ మమ్మీ డాడీ నిన్న ఇక్కడ లేరు కదా, వెళ్ళినారు కదా. సో ఈశాని వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదంట. ఇది వస్తుందంటే నేను వస్తా పిక్ చేసుకుంటా అది ఇదని అన్నాడంట. సో అందుకే ఇంకా వాడు కూడా వస్తున్నాడు, అది సంగతి. సో ఎవ్రీబడి ఈస్ హియర్, ఇంకెళ్ళాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్, అన్ని ప్యాక్ అయితే చేసేసిన. సో యా, లెట్స్ టేక్ హర్ అండ్ గో హోమ్. అంతే వస్తుంది. మరి వాడాలి అటెండ్. कौन सा है? हिटरानो इधर It's not a problem. అబ్బా ఎండ పడది పిల్ల మీద. ఫైనలీ గోయింగ్ హోమ్. మనం పోదామా? నువ్వు అమ్మమ్మ ఫస్ట్ వెళ్తారా? అమ్మ ఫోన్ అంట పోరా, అదే వంతో ఇప్పి ఉల్టా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేస్తే అక్కడ కింద మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ పోస్ట్ పెట్టినా, ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.